ఫ్రెండ్స్ జలుబు చేయటం వల్ల కొంచెం బాగా ఇబ్బంది పడుతున్నాను. అందుకే వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు అక్కడక్కడ కొంచెం మిస్టేక్స్ ఉండొచ్చు. ఈ ఒక్క వీడియోకి ఎక్స్‌క్యూజ్ చేయండి. నెక్స్ట్ వీడియోకి అంతా సెట్ అయిపోతాయి. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ శివరామ్ యాదవ్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్. నేను మా ఫ్రెండ్ ఇద్దరం కలిసి రీసెంట్గా మా ఊరు నూజివీడికి దగ్గరలో ఉన్నటువంటి నగరవనం అనేటువంటి ప్లేస్ని విజిట్ చేసామండి. ఇది నూజివీడు అటవీ శాఖ వారి ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ఒక పిక్నిక్ స్పాట్ లాంటిది అనమాట. టోటల్ 30 or 40 ఎకర్స్లో ఉందండి. ప్లేస్ మాత్రం చాలా బాగుందండి, బ్యూటిఫుల్గా. దానికి సంబంధించి నా ఎక్స్పీరియన్స్ మీకు వీడియో రూపంలో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఇక ఈ నూజివీడు నగరవనం ఎక్కడ ఉందంటే, నూజివీడు నుంచి మైలవరం వెళ్ళే రూట్లో బత్తులవారి గుడిని దాటిన తర్వాత లెఫ్ట్లో ఉంటుంది అనమాట. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళది నూజివీడు నగరవనం ఎక్కడ అంటే ఎవరైనా చెప్తారండి. చంద్రాల గట్టు దగ్గర ఉంటుంది కరెక్ట్గా లెఫ్ట్లో. ఓకే, ఇప్పుడు నేను ఆ ప్లేస్ని మీకు వీడియో రూపంలో క్లియర్గా చూపిస్తూ దాన్ని మీకు ప్రజెంట్ చేస్తాను అనమాట. వీడియో మీకు ఖచ్చితంగా నచ్చుద్ది కాబట్టి దయచేసి లైక్ మరియు షేర్ చేయండి. మరిన్ని ట్రావెల్ వీడియోస్ కోసం మన ఛానల్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదామా? ఎప్పట్లాగే ఈ ప్లేస్ కూడా మా ఫ్రెండ్ అస్లాంతో కలిసి తన బైక్ మీద వెళ్ళానండి. మా ఊరు నుంచి జస్ట్ 15 కిలోమీటర్స్ డిస్టెన్స్ లోపే కాబట్టి చాలా త్వరగానే ఆ ప్లేస్కి చేరుకున్నామండి. అయితే ఇది వచ్చేసి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో నడుస్తుందని చెప్పాను కదండి. పక్కన ఫారెస్ట్ కూడా ఉంది. ఫారెస్ట్ అంటే పెద్ద పెద్ద జంతువులు అయితే ఏం ఉండవు కానివ్వండి, కోతులు ఎక్కువ ఉన్నాయండి. కాబట్టి మీరు ఏదైనా వస్తువులు తీసుకెళ్తే కొంచెం జాగ్రత్తగా ఉండండి. వీలైతే చేతిలో ఒక కర్ర లాంటిది పెట్టుకోనండి. చేతిలో ఏది ఉంటే అది మొత్తం లాక్కుపోతున్నాయండి. అట్లాగే ఇలాగ నేచర్ మధ్యలోకి వెళ్ళినప్పుడు దయచేసి మీరు ఆ ప్లాస్టిక్ గ్లాసులు, ప్లాస్టిక్ వాటర్ బాటిళ్ళు, ప్లాస్టిక్ విస్తరాకులు అక్కడ మాత్రం పడేయమాకండి. తీసుకొచ్చి దగ్గరలో ఉన్నటువంటి డస్ట్బిన్లు వేయండి. అట్లాగే ఈ మధ్యన ఎక్కడ భోజనాలకు వెళ్ళినా కానివ్వండి, ఈ ప్లాస్టిక్ విస్తరాకులు భోజనాలు పెట్టేస్తున్నారండి. నా సలహా ఏంటంటే, ఎవరు ఏమనుకున్నా పర్లేదు అనుకుంటే మాత్రం, మీకు మీ ఆరోగ్యమే ముఖ్యం అనుకుంటే దయచేసి భోజనం చేయకండి. స్టీల్ పళ్ళు, అరిటాకు లేదా విస్తరాకు, బెటర్ మోదుగు చెట్టు ఆకుతో చేసిన ఆకులో భోజనం చేస్తే ఆరోగ్యానికి చాలా మంచిది. ఎప్పుడో ఒకసారే కదా, ఆ మాత్రం దానికి అవధానం మాత్రం అనుకోవద్దండి. ఒక్క చిన్న మిస్టేక్ చాలండి లైఫ్ తలకిందులు అయిపోవటానికి. క్యాన్సర్ ప్రాబ్లమ్స్, అట్లాగే ఇంకా వేరే వేరే చాలా చాలా ప్రాబ్లమ్స్కి ఈ ప్లాస్టికే మూల కారణం అండి. దయచేసి ప్లాస్టిక్ని అవాయిడ్ చేయండి. ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ అవి వాడటం తగ్గించండి. నేను కూడా ఎప్పుడు కూడా స్టీల్ వాటర్ బాటిల్సే ప్రిఫర్ చేస్తాను. తప్పదనుకుంటే తప్ప నేను ప్లాస్టిక్ విస్తరాకులో భోజనం చేయనండి. మ్యాక్సిమం అట్లాంటి ఫంక్షన్స్కి వెళ్ళటం ఈ మధ్యన మానేశానండి. చాలామంది వీడికి బాగా పొగరెక్కువైంది, అందుకే మా ఫంక్షన్స్కి రావట్లేదని చెప్పేసి అనుకుంటున్నారు కానివ్వండి. యాక్చువల్ రీజన్ అయితే ఇది. కానీ ఇదంతా వాళ్ళకి చెప్పామనుకోండి, మనల్ని ఒక పిచ్చి వేధవలా చూస్తారు. ఎందుకు ఈ గొడవ అంతా? బెటర్ ఒంట్లో బాగాలేదనో వేరే ఇంకేదో బిజీ పని ఉందని చెప్పేసి అట్లాంటి కార్యక్రమాలకి డుమా కొట్టేసేయండి. ఆరోగ్యం తర్వాత ఏదైనా ఫ్రెండ్స్. మన ఆరోగ్యం ఒక్కసారి చెడిందా తర్వాత మళ్ళీ అది అందుకుంటానికి చాలా టైం పట్టుద్ది. ఇదివరకుట్లాగా అంత యాక్టివ్గా కూడా ఉండలేకపోవచ్చు. ఓకే, చూస్తుండగానే ఇక్కడ నగరవనం దగ్గరలోకి వచ్చేసామండి. చంద్రాల గట్టు దగ్గర. ఇక్కడ చుట్టుపక్కల ప్లేసెస్ అన్ని చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటాయండి. మనకి తెలియని ఎన్నో చెట్ల రకాలని ఇక్కడ మనకి వాటికి బోర్డుల రూపంలో వేసి మరి మనకి క్లియర్గా వివరిస్తారన్నమాట. ఎంట్రీ టికెట్ వచ్చేసి 20 రూపీస్ అండి. స్కూల్ పిల్లల్ని తీసుకుని వెళ్ళే వాళ్ళకి కూడా ఇక్కడ చాలా మంచిగా కన్వీనియంట్గా ఉంటుంది అనమాట. కాబట్టి ఎవరన్నా ఈ పిక్నిక్ స్పాట్కి వచ్చేవాళ్ళు ఉంటే దయచేసి వీటికి కొంచెం ప్రిఫర్ చేయండి. వీకెండ్స్లో వెళ్తే మరీ మంచిది. మేము వెళ్తున్నప్పుడు కొత్తగా కట్టారనుకోండి, ఇంకా ఆ ప్లేస్కి జనాలు చాలా తక్కువ మంది వస్తున్నారు. అంతేకాకుండా మేము వెళ్ళిన ప్లేసెస్ అన్నీ కూడా చాలా కొత్తగా ఉన్నాయి. మేబీ మీరు వెళ్ళేపాటికి పెయింట్ అంతా వెలిసిపోయి బాగా గీతలు పడిపోయి డస్ట్ డ్యామేజ్ ఇలాగ ఈ రకంగా అనిపించవచ్చు. కానీ ఈ వీడియోలో మేము చూపించేటటువంటి ఈ ప్లేస్ మాత్రం చాలా కొత్తగా పెయింట్ వేసి నీట్గా కొత్తగా కట్టిన బిల్డింగ్ లాగా ఉంటుంది. ఎందుకంటే మేము కొత్తగా కన్స్ట్రక్ట్ చేసిన తర్వాత ఒక 1 month లోపే అక్కడికి వెళ్ళొచ్చామండి. ఇదేనండి నూజివీడు నగరవనం. మా ఫ్రెండ్ అస్లాం చెప్తేనే నాకు ఈ నగరవనం గురించి తెలిసిందండి. లేకపోతే దీన్ని వీడియో షూట్ చేయకుండానే అలాగే ఉండిపోయేవాడిని.
ఈ నగరవానానికి సంబంధించిన టికెట్ కూడా మా ఫ్రెండే తీసుకున్నాడండి. 20 రూపీస్ బైక్ కూడా కలిపి టోటల్ 60 రూపీస్ తీసుకున్నారండి. బైక్ పార్కింగ్ 20 రూపీస్, కార్కి మేబీ ఇంకొంచెం ఎక్కువ ఉండొచ్చు. ఇది చూశారు కదండి, 5 సంవత్సరాల లోపు పిల్లలు మాత్రం ఇక్కడ జంపింగ్ అటు ఇటు గెంతడానికి ఆడేదన్నమాట. పెద్ద వయసు వాళ్ళకి ఇది ఎలవ్ లేదన్నారు. అట్లాగే పేమెంట్స్కి ఇక్కడ ఫోన్పే బార్కోడ్ స్కానర్ కూడా తీసుకుంటున్నారండి. కాబట్టి లిక్విడ్ క్యాష్ లేదని భయపడాల్సిన పని లేదు. మేము ఇంతకుముందు ఒకసారి గుంటూరు దగ్గర ఉప్పలపాడు పక్షుల కేంద్రానికి వెళ్ళినప్పుడు చాలా ఇబ్బంది పడ్డామండి. లిక్విడ్ క్యాష్ మాత్రం తీసుకున్నారు వాళ్ళు. ఇక్కడ ఆ సమస్య లేదు. ఇక్కడ జిమ్ ఎక్విప్మెంట్ కూడా ఆరు బయట పెట్టారండి. మనం ఆ ఎంట్రీ టికెట్ కొనుక్కొచ్చేసి ఇక్కడ ఫ్రీగా జిమ్ చేసుకోవచ్చు, ఎక్సర్సైజులు చేసుకోవచ్చు అండి. కాబట్టి ఈ టైప్ ఆఫ్ టెక్నిక్ ఆరు బయట నేచర్లో ఎక్సర్సైజ్ చేయాలి అనే ఆలోచన మీకుంటే అప్పుడప్పుడు ఈ ప్లేస్ని విజిట్ చేయండి అండి. మేబీ ఇప్పుడు ఈ టెక్నిక్ అంత సక్సెస్ అవ్వకపోవచ్చు, కానీ ఒక 10-15 ఇయర్స్ తర్వాత కార్లో తిరగటం బాగా అలవాటు అవుద్ది చూడండి జనాలకి. అప్పుడు ఇట్లాంటి ప్లేసెస్కి, ఊరి చివర ఉన్నటువంటి ఇట్లాంటి ప్లేసెస్కి చెట్ల మధ్యలో వచ్చి ఎక్సర్సైజులు చేస్తూ ఉంటారండి. ఈ ప్లేస్ కొత్తగా కట్టారని చెప్పాను కదండి, చూడండి ఆ ఎక్విప్మెంట్ కూడా అన్నీ కూడా పెయింట్ వేసి చక్కగా నీట్గా ఉన్నాయి. కొత్తగా కట్టిన టైంలో మేము వెళ్ళాం కాబట్టి మాకు ఇవన్నీ కూడా అంత నీట్గా కనపడుతున్నాయి. మేబీ మీరు వెళ్ళినప్పుడు ఇవి అంత నీట్గా కనపడకపోవచ్చు, బట్ వాటి వర్కింగ్ కండిషన్ మాత్రం బాగానే ఉందండి. అక్కడ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు బాగానే మెయింటైన్ చేస్తున్నారు. చెట్లకు నీళ్లు పోయటం, పాదులు చేయటం, మొత్తం అన్నీ కూడా పిచ్చి పిచ్చి ఆకులన్నీ ఏరేసి నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. ఓవరాల్గా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళ మెయింటెనెన్స్ అయితే చాలా బాగుంది. నేనైతే ఫుల్లీ సాటిస్ఫైడ్ అండి. అట్లాగే మీరు వీకెండ్స్లో ప్లాన్ చేసుకుంటే ఏ ప్లేస్కి వెళ్తానికి ఎక్కువ ఇష్టపడతారు, ఈ మధ్యకాలంలో మీరు చూసినటువంటి బెస్ట్ టూరిస్ట్ స్పాట్ ఏంటన్నది మీ ఒపీనియన్ కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను కూడా సరదాగా ఈ జిమ్ ఎక్విప్మెంట్కి వాడటం మొదలేశానండి. నన్ను చూసి మా ఫ్రెండ్ కూడా ఎక్సర్సైజ్ చేయటం మొదలేశాడు. తనకి కూడా ఈ మధ్య పొట్ట బాగా వచ్చేసింది. అఫ్కోర్స్ నాకు కూడా పొట్ట వచ్చింది. ఈ మధ్య కొద్ది ఎక్సర్సైజ్ చేసి తగ్గించాను. ఎనీహౌ ఈ వయసు పెరుగుతున్న కొద్దీ బాడీ వెయిట్ అనేది కొంచెం తగ్గించుకుని ఉంటేనే మంచిదండి. అప్పుడే రోగాలు అనేవి మనకి రాకుండా మనం ఆరోగ్యంగా ఉంటామండి. ఇలాంటి మంచి మంచి విషయాలు చెప్తే మాత్రం అవతల మనల్ని పిచ్చోళ్ళలా చూస్తారండి. ఏదైనా వినే వాళ్ళకి చెప్పండి, వినని వాళ్ళకి వదిలేసేయండి. వాళ్ళ కర్మ వాళ్ళే పోతారు. చెప్పాను కదండి, ప్లాస్టిక్ విస్తరాకుల్లో భోజనం చేయటం, అట్లాగే ఈ టిఫిన్ సెంటర్లకు వెళ్ళినప్పుడు ఈ ప్లాస్టిక్ వాటిల్లో చుట్టేసి ఇచ్చిన ఇడ్లీ దోశలు తింటూ ఉంటారు. దయచేసి అవి కూడా తినమాకండి, ఆరోగ్యానికి మంచిది కాదు. బెటర్ నేనైతే ఏం చేస్తాను తెలుసండి, స్టీల్ బాక్స్ తీసుకెళ్ళి అందులో టిఫిన్ పెట్టుకుని వచ్చి ఇంటికి తీసుకొచ్చి తింటానండి. ఓకే, పిల్లలు ఆడుకోవటానికి జారుడు వల్ల ఇంకా చాలా రకాలైనటువంటి ఫెసిలిటీస్ ఉన్నాయి. కాకపోతే ఈ ఎక్విప్మెంట్ అనేది కొంచెం ఎక్కువ పెడితే బాగుంటుందండి. తక్కువ మంది వస్తే పర్లేదు, కానీ ఎక్కువ మంది పిల్లలు వచ్చినప్పుడు ఈ ఎక్విప్మెంట్ అనేది సరిపోకపోవచ్చు. సంఖ్య కొంచెం పెంచుకుంటే బాగుంటుంది అనేది నా ఒపీనియన్. ఓకే, అట్లాగే ఆ జారుడు బల్ల చిన్నపిల్లలు ఆడేటటువంటి ఆ ఎక్విప్మెంట్ కూడా నేను కూడా పైకి సరదాగా ఆడానండి. అట్లాగే నా సలహా ఏంటంటే, మనం ఎంత పెద్దవాళ్ళమైనా, ఎన్ని బాధ్యతలు ఉన్నా కానీ కొన్ని చిన్న చిన్న సంతోషాలను అస్సలు మిస్ కాకూడదండి. నేనైతే అట్లాంటి సంతోషాలను అస్సలు మిస్ కాను. అట్లాగే ఇక్కడ చూడండి, చెట్ల మీద రకరకాలైనటువంటి పెయింటింగ్స్ వేసి చాలా నీట్గా డిజైన్ చేశారండి. నాకైతే ఈ టైప్ ఆఫ్ డిజైనింగ్ చాలా బాగా నచ్చింది. అట్లాగే చెక్క బల్లలు వేసి అడ్జస్ట్మెంట్లు కూడా చేశారండి, ఎవరన్నా వచ్చినా కూర్చుంటానికి బాగుంటుందని. మేము కొత్తగా కట్టిన టైంలో వెళ్ళాం కాబట్టి అవన్నీ చక్కగా మొత్తం మార్బుల్ మొత్తం అంతా కూడా వార్నిష్ చేసి నీట్గా ఉందన్నమాట. ఇక్కడ ఎవరో కానీ పిల్లలు ఒక 10 మందో 15 మంది ఉన్నారు. మేము సండే రోజు వెళ్ళాము, అయినా కానీ చాలా తక్కువ మంది ఉన్నారు. ముందే చెప్పాను కదండి, కొత్తగా కట్టారు, అట్లాగే చాలా తక్కువ మందికి తెలుసని మేము వెళ్ళింది అప్పుడేనమాట. మేబీ మీరు ఈ వీడియో చూసే టైంకి చాలామంది ఆ ప్లేసెస్ని విజిట్ చేసే ఉండొచ్చు. అట్లాగే ఇక్కడ జారుడు బల్ల ఉందని కదండి, నేను సరదాగా ఈ జారుడు బల్ల ఎక్కి పైనుంచి కిందకి జారుతాను అనమాట. మీరు ఎప్పుడైనా సరే ఇలాగ పెద్ద వయసులో 35+ ఏజ్ ఉన్నప్పుడు ఇలాగ జారుడు బల్లలు ఎక్కి జాగ్రత్త ఏమన్నా సరదాగా ఆడారా? నేనైతే జారుడు బల్ల కానీ పిల్లలతో ఆడుకోవటం కానీ చాలా ఇంట్రెస్ట్ చూపిస్తానండి. పిల్లలు మనకి స్ట్రెస్ బస్టర్స్ అండి. చాలామంది పిల్లలు అని చెప్పి చిరాకు పడతారు కానివ్వండి, వాళ్ళే మన స్ట్రెస్ బస్టర్స్. మనసులో ఏం పెట్టుకోరండి వాళ్ళు. ఏదైనా సరే అలాంటి వాళ్ళతో గడపడం అనేది నిజంగా గ్రేట్. ఒకవేళ భగవంతుడు కనుక నాకు ప్రత్యక్షమై ఏదైనా వరం కావాలని కోరుకో అంటే మాత్రం జీవితంలో ఎప్పటికీ 10 సంవత్సరాల లోపు అలా బాల్యంలోనే ఉండిపోయేలాగా ఒక వరం ఇవ్వు స్వామి అని చెప్పేసి నేను భగవంతుని అడుగుతానమాట. ఈ ప్లేస్ నాకైతే బాగా నచ్చింది. ఇది వచ్చేసి క్యాంటీన్ అంటండి.
ఇంకా అప్పటికి కాంట్రాక్టర్స్ కానీ ఎవరు రాలేదు, జస్ట్ అలా కట్టేసి ఉంచారు. పక్కనే మినరల్ వాటర్ ప్లాంట్ కూడా ఉందండి. మీకు ఇక్కడ నేను ఆర్ఓ ప్లాంట్ అని చూపిస్తున్నా చూడండి, అదేనండి మినరల్ వాటర్ ప్లాంట్. తాగడానికి జస్ట్ గ్లాస్ కూడా అడ్జస్ట్ చేసి పెట్టారు. ఇంకా ఎవరు రాలేదండి, కొత్తగా అలా కట్టించారు. అందుకని ఆ పెయింటింగ్ అంతా కూడా చుట్టుపక్కల గోడలు గీడలు ఏ విధంగా గీతలు లేకుండా మొత్తం నీట్గా ఉంది. నేను ఆ వాటర్ టెస్ట్ చేయడానికి తాగి చూశానండి, వాటర్ అయితే బాగానే ఉన్నాయి. తర్వాత మిగతా గేమింగ్ ఎక్విప్మెంట్ ఏమైనా ఉందేమో అని చెప్పేసి చుట్టుపక్కల మీకు ఇక్కడ చూపిస్తున్నానండి. చాలా ఎక్విప్మెంట్స్ ఉన్నాయండి. అట్లాగే మార్నింగ్ వాక్ లేదా ఈవినింగ్ వాక్ చేసుకుంటానికి కూడా ఈ ప్లేసెస్ చాలా అనువుగా ఉంటాయి. కాకపోతే సింగిల్గా మాత్రం వెళ్ళకండి, గుంపుగా వెళ్ళండి. ఎందుకంటే ఇట్లాంటి ప్లేసెస్లో చెప్పా కదండి, కోతులు అటాక్ చేస్తాయి. అట్లాగే పాములు, తేళ్ళు, జర్లు కూడా గట్టిగా ఉన్నాయండి. అంతేకాకుండా ఈ మధ్యన దొంగతనాలు అవి బాగా జరుగుతున్నాయండి. ఎవరన్నా ఒంటరిగా కనపడ్డా కానీ, అందులో ఇట్లాంటి ప్లేస్లో ఏదైనా అటాక్ చేసినా, గట్టిగా అరిచినా కూడా కొంతమందికి దూరం ఎలా వినపడకపోవచ్చు. కాబట్టి ఇట్లాంటి ప్లేసెస్కి వచ్చినప్పుడు కొంచెం సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోండి. అలాగే చిన్నపిల్లలతో వచ్చినప్పుడు వాళ్ళని కొంచెం ఒక గంట కనిపెడతా ఉండండి. ఈ పాప ఎవరో కానీ నాతో పాటు ఎక్కింది, కానీ నాకంటే స్పీడ్గానే టకటక దిగిపోయి ముందుకెళ్ళిపోయి ఇంకొక వేరే తాడు ఉన్నటువంటి ఆ ఎక్విప్మెంట్ కూడా ఎక్కేసి బాగా మంచి ఎంజాయ్ చేస్తుంది. మనం అంటే ఈ తాడు ఈ క్లైంబింగ్ చేసే టైంకి మన వయసు 42 సంవత్సరాలు. ఆ వయసులో కొంచెం ఎక్కి దిగటం అంటే మాత్రం కొంచెం బాడీ సహకరించాలి కదండి. ఏదేమైనా సరే చాలా ట్రై చేశానండి. అఫ్కోర్స్ మా ఫ్రెండ్స్లో కొంతమంది అయితే నేను చేసే ఈ ఎక్సర్సైజ్లో కనీసం సగం కూడా చేయలేరండి ఈ వయసులో. ఏదో 25-25 వయసులో ఆవేశం కంటే చేసేస్తారు, కానీ అసలు 40+లోనండి ఎక్సర్సైజ్ చేయాల్సింది. బాడీ ఆరోగ్యంగా ఉండాలంటే మాత్రం ఎక్సర్సైజ్ చేయాల్సింది 35 తర్వాత నుంచే కదా, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అందుకనే పిల్లలతో పాటుగా సరదాగా నేను ఎక్కువగా ఆడుతూ ఉంటానండి అప్పుడప్పుడు. మీరు మరి ఈ వయసులో పిల్లలతో పాటు ఆడుతూ ఎంజాయ్ చేస్తారా? ఎంజాయ్ చేస్తే మీ ఎక్స్పీరియన్స్ ఏంటనేది కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇదిగోండి ఇక్కడ చూశారు కదండి, చుట్టుపక్కల ఉన్నటువంటి ప్లేసెస్ అన్నీ నాకైతే బాగా నచ్చినాయండి. ఇక్కడ ఇంకోటి ఏదో ఉందండి, సరదాగా వంతెన టైప్లో చెక్కలు కట్టించారు. కాకపోతే స్ట్రైట్గా నడవడానికి వీలు లేదండి, అవి ఊగుతూ ఉన్నాయండి. వాటిని బ్యాలెన్స్ చేసుకుంటూ పడిపోకుండా అలాగా ముందుకెళ్ళాలన్నమాట. ఇది చూస్తుంటే నాకు నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతున్న స్క్విడ్ గేమ్ వెబ్ సిరీస్ గుర్తొచ్చిందండి. అందులో కూడా ఈ టైప్ ఆఫ్ అడ్వెంచర్స్ చాలా ఉన్నాయి. కాకపోతే అది పెద్దవాళ్ళకి సంబంధించిన వెబ్ సిరీస్. అట్లాగే మీరు స్క్విడ్ గేమ్ వెబ్ సిరీస్ సీజన్ 1 చూసారా? ఎలా ఉంది? ప్రస్తుతం అయితే సీజన్ 2 వచ్చిందండి, రీసెంట్గానే లాంచ్ అయింది. చూస్తున్నాను. టోటల్ 7 ఎపిసోడ్స్, 7 అవర్స్ ఉంది. కొంచెం టైం పట్టుద్ది. అది కూడా మన మూవీ రివ్యూ ఛానల్లో రివ్యూ ఇస్తాను తప్పకుండా. ఓకే. అట్లాగే ఈ స్క్విడ్ గేమ్ కాకుండా ఇంకా మీరు లేటెస్ట్గా సంక్రాంతికి రిలీజ్ అయినటువంటి మూవీస్, డాకు మహారాజు, ఇంకా ఏమేమి సినిమాలు చూశారని చెప్పండి. ఇక్కడ మా ఫ్రెండ్ వాళ్ళ సిస్టర్, అట్లాగే మా ఫ్రెండ్ వాళ్ళ బ్రదర్ వాళ్ళ పిల్లలు కొంతమంది వచ్చారండి. విడిగా ఇంతకుముందు వచ్చినప్పుడు వాళ్ళు ఫోటోలు వీడియోలు తీశారంట. వాటిని నేను ఇక్కడ అటాచ్ చేస్తున్నాను. కుదిరితే ఒకసారి చూడండి అండి. మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి. ఓకే. ఈ సంక్రాంతికి రిలీజ్ అయినటువంటి సినిమాల్లో డాకు మహారాజు, గేమ్ చేంజర్, సంక్రాంతికి వస్తున్నాం, ఈ 3 సినిమాల్లో మీకు ఏది నచ్చింది? మీరు ఈ 3 చూసారా? ఏది మీకు బాగా నచ్చింది, ఏది నచ్చలేదు అనేది మీ ఒపీనియన్ కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. నాకైతే 3 బాగానే నచ్చినాయండి. అన్నీ వాటి టాపిక్స్ ప్రకారం చూస్తే బ్రహ్మాండంగానే ఉన్నాయి. కాకపోతే ఏదైనా ట్రెండ్కి తగ్గట్టుగా సంక్రాంతి అంటేనే ఫ్యామిలీ పిక్చర్స్ని ఎక్కువగా లైక్ చేస్తారు కాబట్టి సంక్రాంతికి వస్తున్న మూవీ చాలా బాగుంది. ఇక ఇక్కడి నుంచి మేము చుట్టుపక్కల ఉన్నటువంటి ప్లేసెస్ అన్నీ విజిట్ చేస్తున్నామండి. అక్కడ మనకి ఎక్కడెక్కడ ఏ ప్లేస్లో ఉన్నాయని చక్కగా నీట్గా పేర్లు రాసి మరి పెట్టారు చూడండి. ఇక్కడ ట్రీ డెక్, ఇంకా నవగ్రహ వనం, రాశి వనం, గణేష్ వనం, ఇలాగ పంచవటి, హేమ ప్లాంటేషన్, ఇలాగ ఏవేవో పేర్లు పెట్టారు. వీలైతే ఆ బోర్డుల ప్రకారం అక్కడికి వెళ్ళి అవన్నీ చూడండి. నేను కూడా అక్కడ చూసిన వాటిలో కొన్ని ఈ వీడియోలో యాడ్ చేస్తాను. మ్యాక్సిమం అన్ని ప్లేసెస్ని కవర్ చేశానండి. అందుకని వీడియో లెంగ్త్ దగ్గర అరగంట పైనే వచ్చేసింది. అయినా కానివ్వండి, మీకు నచ్చుతుందనే ఉద్దేశంతో మొత్తం అన్నీ యాడ్ చేశానండి. నేను చేసినటువంటి ట్రావెల్ వీడియోస్లో మేబీ ఇదే ఇప్పటి వరకు లెంగ్తీ వీడియో అండి. అన్నీ కూడా 26 మినిట్స్, 27, 28 మినిట్స్ కూడా ఉన్నాయి కానివ్వండి. ఏది కూడా అరగంటకు మించి లేవు. కానీ ఇదే ఫస్ట్ టైం అరగంట దాటేసింది అనమాట. ఇక్కడ చూశారు కానీ ఇది రావి చెట్టు ఆకు, ఇంకా వేరే చెట్లన్నీ, కొత్త చెట్లన్నీ కూడా ఇక్కడ పెట్టి వాటికి బోర్డులు తగిలిచ్చారండి. మా చిన్నతనంలో ఈ చెట్లన్నీ మేము చూసేస్తున్నామండి. కాబట్టి ప్రస్తుతం ఉన్నటువంటి ఈ జనరేషన్కి, ఈ ప్రజెంట్ ఉన్నటువంటి ఈ స్కూల్ పిల్లలకి ఈ చెట్లని డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ వాళ్ళు చూసుంటారు.
పుస్తకాల్లోనూ లేదంటే ఆన్‌లైన్‌లో, మొబైల్‌లో ఇంకా గూగుల్‌లో ఇట్లా చూసుంటారు గానీ, ఇలా డైరెక్ట్‌గా వాళ్ళు చూసుండరు. అలాంటప్పుడు పిల్లల్ని అప్పుడప్పుడు ఇలాగా ఇట్లాంటి నగర వనాలకు తీసుకొచ్చి, ఇది ఈ చెట్టు, ఇది ఇందుకు ఉపయోగపడుద్దని జెప్పేసి డైరెక్ట్‌గా లైవ్ డెమో చూపిస్తే చాలా బావుంటుందన్నది నా ఉద్దేశం. ఏదైనా సరే అప్పుడప్పుడు పిల్లల్ని నేచర్‌కి దగ్గరగా కూడా తీసుకెళ్తుండాలి. నేచర్ పట్ల బాధ్యతగా ఉండాలి. నేచర్‌ని డ్యామేజ్ చేయకూడదు. ఇట్లాంటి విషయాలు వాళ్ళకి చెబుతూనే నేచర్‌ని గూడా వాళ్ళకి పరిచయం చేయాలండి. ఎక్కడికెళ్ళినా గానీ కూర్చుంటానికి బల్లలు అన్నీ గూడా అడ్జస్ట్‌మెంట్లు మాత్రం చాలా చేశారండి. మేము మిట్ట మధ్యాహ్నం వెళ్ళినా గానివ్వండి, వాతావరణం అంతా చాలా చల్లగా ఉందండి. ఎందుకంటే చెట్లెక్కువున్నాయి. ఆ చుట్టుపక్కల గూడా అంతా అడవే గాబట్టి నేను చాలా హ్యాపీగానే నా యొక్క ప్రయాణం సాగించానండి. అట్లాగే నేను ఎక్కడికెళ్ళినా గాని ముందు ఈ టచ్ మీ నాట్ ప్లాంట్స్‌ని ఎక్కువగా చూస్తానండి. ఇవి ఎక్కడుంటే అక్కడ వాటితో సరదాగా అలాగా టచ్ చేస్తూ ఆడుకుంటూ ఉంటా. మా ఫ్రెండ్స్ అందరూ ఎవడ్రా ఈడు పిచ్చి నా కొడుకులాగున్నాడు. ఇంత వయసొచ్చినా గాని ఈ గంతులేంటి పిచ్చోడిలాగా అని జెప్పేసి అనుకుంటారు. ఎవరేమనుకున్నా నా హ్యాపీనెస్ అయితే నేను ఖచ్చితంగా వెతుక్కుంటాను. ముందే చెప్పాను గదండీ! ఎంత పెద్దవాళ్ళమైనా చిన్న చిన్న సంతోషాలు అస్సలు మిస్ కాకూడదు. నేనెప్పుడు నాలాగే ఉంటాను. ఎవరన్నా నాకు తెలియని విషయం నేనేదైనా తప్పు చేసినప్పుడు చెప్తే అది నిజంగానే తప్పైతే మాత్రం ఖచ్చితంగా నేను దాన్ని యాక్సెప్ట్ చేసి ఆ తప్పుని జరగకుండా చూసుకుంటాను గానీ, మంచి విషయాల్లో మాత్రం నన్ను పాయింట్ ఔట్ జేస్తే అస్సలు లెక్క చేయను. మొండిగా అలాగే ముందుకెళ్ళిపోతాను. ఓకే. ఇక్కడ ఉన్నటువంటి రకరకాల చెట్లన్నిటిని మీకు చూపిస్తున్నా గదండీ! మీరు కుదిరితే ఆ బోర్డు అవన్నీ మొత్తం చూసుకోనండి. ఇక్కడ ఇదొచ్చేసి శ్రీగంధం అని, ఇంకా వేరే వేరే చెట్లు ఎర్ర చందనం చెట్లు గూడా పెట్టారండి. తెల్ల మద్ది చెట్టు అవి గూడా ఉన్నాయి. ఇదొచ్చేసి చుట్టిల్లనమాట. ఇక్కడ చాలామంది ఇక్కడ కూర్చొని రెస్ట్ తీసుకుంటూ ఉంటారు. అట్లాగే ఇక్కడ గచ్చు మీద రకరకాలైనటువంటి గేమ్స్ గీసి పెయింటింగ్ ఏసి చూపిచ్చారండి. లైక్ అష్టాచెమ్మ, దాడి, పులి మేక ఇంకా వేరే వేరే గేమ్స్‌కి సంబంధించి గూడా ఇక్కడ అవి సిమెంట్ మీద అచ్చు గీసేసి వాటికి పెయింటింగ్ ఏశారండి. ఎప్పుడన్నా ఇక్కడికొచ్చినప్పుడు సరదాగా కూర్చొని ఆడుకోవచ్చని జెప్పేసి. అఫ్‌కోర్స్ ఇప్పుడు చూపించినటువంటి ఈ అష్టాచెమ్మ, దాడి, పులి మేక ఈ గేమ్స్ మీరెప్పుడైనా ఆడారా? మీ ఎక్స్‌పీరియన్స్ ఏంటనేది కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. నేనైతే ఇవన్నీ నా చిన్నతనంలోనే ఆడేశాను. ఫుల్లుగా ఎంజాయ్ చేశాను. అట్లాగే ఇంకోటండి చెట్లంటే గుర్తొచ్చింది. మీరెప్పుడైనా కోతికొమ్మచ్చి ఆటలు ఆడారా? చిన్నతనంలో. ఇప్పుడు ప్రెజెంట్ ఉన్నటువంటి వాళ్ళు ఎవరన్నా ఈ కోతికొమ్మచ్చి ఆటలు ఆడారా? ఏంటన్నది మీ ఒపీనియన్ కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. నాకైతే ఈ నగరవనం ప్లేస్ చాలా బాగా నచ్చిందండి. ఎటు చూసినా పచ్చటి చెట్లు, చాలా ప్రశాంతమైన వాతావరణం, తక్కువ మంది జనం, చాలా చాలా పీస్‌ఫుల్ వాతావరణంలో నా యొక్క ఈ జర్నీ సాగిందండి. కాకపోతే మళ్ళీ చెప్తున్నాను కదండీ! ఇట్లాంటి ప్లేసెస్‌కొచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. మరీ ముఖ్యంగా లేడీస్ కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఏమో ఏ రోజు ఎటువంటి చెడు జరుగుద్దన్నది మనం ఎక్స్‌పెక్ట్ చేయలేం గాబట్టి, కొంచెం ప్రికాషన్స్ తీసుకొని ఇట్లాంటి ప్లేసెస్‌కి రండి. ఇదిగోండి ఇదొచ్చేసి ఏదో ట్రీ పార్క్, ట్రీ ట్రెక్కింగ్ స్పాట్ అని జెప్పేసి ఉంది. అక్కడికి పైకెక్కి మీకు చుట్టుపక్కల ఉన్నటువంటి ప్లేసెస్ అన్నీ చూపిస్తాను. సినిమాల్లో లొకేషన్స్ ఉంటాయి గదా! చెక్కలతో చేసిన లొకేషన్స్ నాకది గుర్తొచ్చిందనమాట దీన్ని చూడంగానే. ఇదొచ్చేసి తెల్ల మద్ది చెట్టు చుట్టూ ఈ యొక్క వంతెనలాగా కట్టారన్నమాట. పైకెక్కి ఒకసారి మీకు చూపిస్తాను. ఏదేమైనా సరే ఇంత 42 ఇయర్స్ ఏజొచ్చినా సరే అదేంటోనండి నాకైతే నీరసం, నిస్సత్తువ అనేవి తెలియవండి. నేను యాక్టివ్‌గానే ఎప్పుడు గూడా అలా ముందుకెళ్ళిపోతూ ఉంటాను. అఫ్‌కోర్స్ తినే ఫుడ్ పట్ల కొంచెం పర్టిక్యులర్‌గా జాగ్రత్తగుంటాను. ఏయి పడితే అయితే తినను. అలాగని బయట ఫుడ్ తిననని కాదండి. చాలా లిమిటెడ్‌గా తక్కువ తింటాను. హోమ్ ఫుడ్‌కి ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. ఎక్సర్‌సైజ్ గూడా మాక్సిమం నా వల్లైనంత వరకు చేస్తాను. అనవసరమైన టెన్షన్స్ రాకుండా ఉండటానికి మెడిటేషన్ లాంటివి కూడా చేస్తాను. అందుకనే కొంచెం ఈ 42 ఇయర్స్ ఏజ్ ఉన్నా గానీ కొద్దిగా యాక్టివ్‌గా ఉండగలుగుతున్నా. ఇప్పటివరకైతే బీపీ, షుగరు, థైరాయిడు, ఈ మోకాళ్ళ నొప్పులు లాంటివి నాకైతే రాలా. కొద్దిగా లైట్‌గా ఎప్పుడన్నా జలుబు, దగ్గు లాంటి చిన్న చిన్నయి లైట్‌గా ఫీవర్ లాంటి చిన్న చిన్నయి అయితే వస్తాయి గానీ, మరీ ఇబ్బంది పెట్టేటటువంటి అనారోగ్యం అయితే ఇప్పటివరకు రాలా. అంతా భగవంతుని అనుగ్రహం అనే చెప్పుకోవాలి. చూసారు గదండీ! ఇక్కడ చుట్టుపక్కల ప్లేసెస్ అన్నీ ఎలా ఉన్నాయో, నాకైతే ఈ ప్లేసులన్నీ చాలా బాగా నచ్చినియి. అట్లాగే మీరు ఈ నూజివీడు నగరవనం ప్లేస్‌ని విజిట్ చేశారా? మీకు ఈ ప్లేస్ నచ్చిందా? మీ ఎక్స్‌పీరియన్స్ ఏంటనేది కింద కామెంట్ రూపంలో తెలియచేయండి.
నాకైతే ఈ ట్రీ డెక్ ప్లేస్ మాత్రం చాలా బాగా నచ్చిందండి. ఓవరాల్‌గా ఈ ప్లేస్‌లో నేను చాలా ఫుల్‌గా ఎంజాయ్ చేశాను. ఇక్కడ చెట్ల మీద ఏంటో ఈ పిచ్చి గీతలు ఎవరెవరో రాస్తున్నారు. దయచేసి మీరు మాత్రం అక్కడికెళ్ళిపోయి ఆ చెట్ల మీద పిచ్చి రాతలు రాసి వాటిని డ్యామేజ్ చేయకండి. ఆ ట్రీ డెక్ మీద నుంచి ఇద్దరు ఫోటోలు కూడా దిగామండి మా ఫ్రెండు నేను. నిజం చెప్తున్నామండి. మేమిద్దరం కూడా చిన్నప్పటి నుంచి దాదాపుగా మాకు ఒకే టైప్ ఆఫ్ అలవాట్లు ఉంటాయండి. ఈ లవ్ అఫైర్స్, బ్యాడ్ హ్యాబిట్స్, ఈ సిగరెట్ స్మోకింగ్, ఆల్కహాల్ డ్రింకింగ్ ఇట్లాంటి వాటి జోలికి మేమిద్దరం ఎళ్ళమండి. ఎక్కడికెళ్ళినా గానీ ఏదన్నా ప్లేస్‌కి వెళ్ళాలంటే ఆ ప్లేస్ చూస్తాం, వచ్చేత్తాం, తింటాం, నిద్రపోతాం. అంతవరకే తప్ప అనవసరమైన గొడవలు అట్లాంటి వాటి విషయంలో ఎప్పుడు దూరంగా ఉంటాం. అందుకనే మా ఫ్రెండ్‌షిప్ అలా సింక్ అయింది ఇద్దరికీ. ఇక అట్లాగే ఇక్కడ కూర్చుంటానికి మనకి ప్లేసెస్ అరేంజ్‌మెంట్స్ కూడా ఉన్నాయని చెప్పాను కదండీ. టాయిలెట్స్ ఫెసిలిటీ కూడా ఉందండి. వాటర్ ఫెసిలిటీ కూడా ఉంది. కాబట్టి భయపడాల్సిన పని లేదు. అరేంజ్‌మెంట్స్ మాత్రం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా చేశారండి. నేనైతే ఫుల్లీ సాటిస్ఫైడ్. ఇప్పుడు కాసేపు అటు ఇటు నడిచాం కదండీ. ఈ ట్రీ డెక్ నుంచి దిగొచ్చిన తర్వాత అక్కడ పైన మెట్లెక్కి కాసేపు కూర్చుంటాం సరదాగా. ఇదిగోండి ఇవేనండి టాయిలెట్స్. అక్కడ ఎవరిని అడిగినా గానీ చెప్తారండి. కాబట్టి మనకి ఫెసిలిటీస్ పరంగా భయపడాల్సిన పని లేదు. కాకపోతే ఎంత ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు అడ్జస్ట్‌మెంట్లు చేసినా మన జాగ్రత్తలో మనం ఉండాలండి. మరీ ముఖ్యంగా కొంచెం దూరంగా ఇక్కడ ఇట్లాంటి ప్లేస్‌కి వస్తున్నాం కాబట్టి మెడిసిన్స్, వాటర్ బాటిల్స్, ఫుడ్ అనేవి మనమే ఓన్‌గా తెచ్చుకోవాలి. అక్కడ ఉన్నటువంటి క్యాంటీన్ ఫుడ్ వాటి మీద మీరు ఎక్కువగా డిపెండ్ అవ్వకపోవటమే బెటర్ అండి. అట్లాగే దీనికి ఈ ప్లేస్‌కి దగ్గరలో మనకి అటువైపు 15 కిలోమీటర్ల మైలవరం ఉంది. లేదా ఇటువైపు 15 కిలోమీటర్ నూజివీడు ఉందండి. మధ్యలో బత్తులవారిగూడెం ఉంది. బత్తులవారిగూడెంలో హాస్పిటల్, మెడికల్ షాప్ ఫెసిలిటీ ఉంది. కానీ లిమిటెడ్ అనమాట. ఏదైనా ప్రాబ్లమ్ వస్తే మాత్రం డైరెక్ట్‌గా 15 కిలోమీటర్స్ దూరంలో ఉన్న నూజివీడు హాస్పిటల్‌కి మాత్రం రావాలి. కాబట్టి కొంచెం హెల్త్ ప్రాబ్లమ్ ఉన్నవాళ్ళు మాత్రం మెడిసిన్స్ కూడా దగ్గర పెట్టుకోండి. ఇదొచ్చేసి నేరేడు వనం అండి. నేరేడు చెట్లు బాగా ఉన్నాయండి. చాలా పెద్దగా. మరి జనరల్‌గానే నేరేడుకాయలంటే అవి తినటానికి కోతులు తెగ వస్తాయి కదండీ. ఇక్కడ కోతులు తెగ ఉన్నాయండి. కానీ అదేంటో మిట్ట మధ్యాహ్నం కాబట్టి ఎక్కువ కోతులు లేవండి. నేరేడు చెట్లు మంచి హైబ్రిడ్ నేరేడుకాయలనమాట. నేను కొన్ని ఇక్కడ పడ్డాయి కూడా కొన్ని తీసుకొని తిన్నానండి. అట్లాగే ఈ నేరేడు వనం దాటిన తర్వాత కార్తీక వనం అని ఉందండి. అక్కడ రావి, ఉసిరి చెట్లు ఎక్కువగా ఉన్నాయన్నమాట. కార్తీక మాసంలో వనభోజనాల ప్రోగ్రామ్ పెట్టుకునే వాళ్ళు ఇక్కడ బేషుగ్గా పెట్టుకోవచ్చండి. ఎందుకంటే కార్తీక మాసం ఉసిరి చెట్టు కింద విస్తరాకులో భోజనం చేస్తే ఆరోగ్యానికి చాలా మంచిదంటారు. ఆ ఉసిరి చెట్టు గాలి ఆరోగ్యానికి ఎలాగో మంచిది కాబట్టి ఓసారి ఒక ట్రైల్ ఎయండి. ఇదిగోండి అక్కడికి వచ్చేసి కార్తీక వనం అని చెప్పేసి ఉంది కదండీ. అది అక్కడేనండి. రావి ఉసిరికాయలు చాలా పెద్ద చెట్లు ఉన్నాయండి. నేను కొన్ని ఉసిరికాయలు ఏరుకొని జేబులో పెట్టుకున్నాను. కొన్ని అక్కడ తిన్నాను కూడా. చాలా టేస్ట్‌గా ఉన్నాయి. హైబ్రిడ్ రావి ఉసిరికాయలండి. ఇదే కాదండి ఈ కార్తీక వనంకి చుట్టుపక్కల అటువైపు కూడా చాలా పెద్ద చెట్లున్నాయి. వాకింగ్ ట్రాక్ కింద కూడా రోడ్డేశారు. మనం నడుచుకుంటా మొత్తం అంతా తిరగొచ్చండి. మన ఓపిక. ఉదయం టైమింగ్స్ వచ్చేసి ఉదయం 9 నుంచి సాయంత్రం 6 లోపేనండి. ఏదైనా గానీ చీకటి పడ్డాక నాట్ అలౌడ్ అండి. టైమింగ్స్ అనేవి ఒక్కోసారి మారతా ఉంటాయి. గమనించగలరు. ఏదేమైనా నా ట్రావెల్ ఛానెల్‌లో ఈ మాత్రమన్నా సర్వైవల్ అయింది అంటే అది మా ఫ్రెండ్ అస్లాం యొక్క కంట్రిబ్యూషన్ అని చెప్పుకోవాలండి. తన సపోర్ట్ లేనిదే మాత్రం నేను నా ఛానెల్ ఇంతదాకా అసలు తీసుకురాలేకపోయేవాడిని. ఎనీహౌ నేను అతనికి మనస్ఫూర్తిగా థాంక్స్ చెప్తున్నానండి. నా లైఫ్‌లో జరిగినటువంటి చాలా ముఖ్యమైన విషయాలన్నీ తనతో షేర్ చేసుకుంటాను.
నాకు తెలియని ఎన్నో విషయాల్లో అతని సలహాలు కూడా తీసుకుంటానండి. నాకు చాలా విషయాల్లో తను సపోర్ట్‌గా ఉన్నాడు. నేనైతే తనకి చేసిందేమీ లేదు. అయినా గానీ ఎప్పుడు తను నాకు సపోర్ట్ చేస్తుంటాడు. ప్రతి మనిషి లైఫ్‌లో కూడా ఇట్లాంటి ఫ్రెండు ఉంటే మాత్రం మనం ఎంత హ్యాపీగా ఉంటామంటే అంత హ్యాపీగా ఉంటాం. దానికి వెలకట్టలేమండి. డబ్బే సంపాదించవసరం లేదండి. ఇట్లాంటి మంచి మంచి ఫ్రెండ్స్ ఒక ఇద్దరు ముగ్గురు ఉన్నా చాలు. ఇక ఆ లైఫ్ ఇంకా హ్యాపీగా అలా ముందుకెళ్ళిపోద్దనమాట. నేనైతే నాకు అలాగా హ్యాపీనెస్ ఇచ్చేటటువంటి, నా మంచి కోరుకునేటటువంటి స్నేహితులు నా లైఫ్‌లో చాలామంది ఉన్నారు. ముందు ముందు వీడియోస్‌లో వాళ్ళ గురించి కూడా చెప్దాం అనుకుంటున్నాను. ఇక్కడ చూసారు కదండీ! ఈ వాకింగ్ ట్రాక్, ఈ లొకేషన్స్ మేము వెనక పక్కకొచ్చామండి. ఆ ఉసిరి కార్తీక వనం దాటి ఇంకా ముందుకొచ్చిన తర్వాత ఇంకా చాలా ఉందండి. మేము అదంతా సరదాగా తిరుగుతూ మీకు ఇక్కడ చూపిస్తున్నామండి. ప్లేసెస్ అన్నీ కూడా చాలా చాలా బ్యూటిఫుల్‌గా ఉన్నాయి. కాకపోతే పాములు, తేళ్ళు, జేర్లు కొంచెం ఎక్కువున్నాయి. కొంచెం జాగ్రత్తగా చూసుకొని వెళ్ళండి. లొకేషన్స్ చూసారుగా ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో. కాబట్టి మీకు ఈ ప్లేస్ విజిట్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం డెఫినెట్‌గా విజిట్ చేయండి. వీకెండ్స్‌లో ఎంజాయ్ చేద్దాం అనుకునే వాళ్ళకి ఇట్లాంటి ప్లేసెస్ చాలా బాగా హెల్ప్ అవుతాయి. అట్లాగే మళ్ళీ చెప్తున్నాను కదండీ! ఇక్కడికొచ్చి మీరు తెచ్చుకున్నటువంటి ఫుడ్ ఐటెమ్స్, అట్లాగే ఆ ప్లాస్టిక్ ఐటెమ్స్ ఇక్కడ పడేసి ఆ ప్లేసెస్‌ని మురికి మాత్రం చేయకండి. ప్లీజ్ సేవ్ ద నేచర్. ఇదొచ్చేసి ఆ నగరవనంలోనే కమర్షియల్ నర్సరీ అని చెప్పేసి బోర్డు పెట్టారండి. ఇట్లా చుట్టూ కూడా గ్రీన్ ఫెన్సింగ్ వేశారు. కాకపోతే ఇంకా అక్కడ మొక్కలు లాంటివి ఏం పెంచట్లేదు. మేబీ ముందు ముందు పెంచొచ్చేమో. మీరు వెళ్ళినప్పుడు ఏమన్నా చెట్లు చిన్న చిన్నవి ఏమైనా అమ్ముతుంటే అక్కడ కొనుక్కుని అట్లాంటివి ఇన్స్టిట్యూట్లను కొంచెం డెవలప్ చేయండి. ఆ విధంగా మా జర్నీ ఫినిష్ చేసి మేము హ్యాపీగా తిరిగే ప్రయాణం అయ్యామండి. నా ఈ ప్రెజెంటేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని
లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ట్రావెల్ వీడియోస్ కోసం మన ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండ్ జై హింద్.